పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీ కళావేదిక చైర్మన్ గారికి మరియు నాతోటి కవయిత్రులకు మరియు సభానాథంగా ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మరొక చిన్న కవిత. సూర్యోదయం మునిపే మెరుపొకటి వచ్చి వెలిసింది, సూర్యోదయం మునిపే మెరుపొకటి వచ్చి వెలిసింది, మీ ప్రవర్తనే మా పండ్లకు స్ఫూర్తినిచ్చింది, మీ ప్రవర్తనే మా పండ్లకు స్ఫూర్తినిచ్చింది. శిఖరాగ్ర దివ్య ముఖం అడిగిన, శిఖరాగ్ర దివ్య ముఖం అడిగిన మినుక్కుమంటూ మీ లక్ష్యం వైపే చూపిస్తాయి, మినుక్కుమంటూ మీ లక్ష్యం వైపే చూపిస్తాయి. అది ఎవరైతే కాదు, మన సార్వైపు మినుక్కుమంటూ మీ లక్ష్యం వైపే చూపిస్తాయి. మీరొక వేగం, మీ ముందు ఒక గమ్యం, మీరొక వేగం, మీ ముందు ఒక గమ్యం. శ్రీ కళావేదికకు అభివందనాలు. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న కవిత అమ్మ మీద పాట. అలిసినప్పుడు ఒడి ఇచ్చేది అమ్మ, గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేది అమ్మ, ఓడినప్పుడు ధైర్యం చెప్పేది మా అమ్మ. స్వార్థం లేని ప్రేమ, నిలువెత్తు సాక్ష్యం మా అమ్మ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సిద్ధయ్య గారు. అమ్మ గురించి ఒక మంచి విజయవంతంగా పూర్తి చేస్తున్న శ్రీ కళావేదిక యాదాద్ సూర్యాపేట జిల్లా కార్యాలయానికి నమస్కారాలు. చాలా మంది కవితలు చెప్పారు. ఈ యొక్క పాట పాడమని అనుకుంటున్నా. భార్య వాళ్ళ భర్త గురించి విసిగిపోయి పాట పాడుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. పేరడి పాట. ఎప్పుడు చూసిన భార్యలపై ఏడ్చే మగవాళ్ళు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ఒకటే గుసగుసలు, సీరియస్ అంటూ షాపింగ్ అంటూ మీరేసే నిందలు, భార్యకున్న విలువ ముందు అన్ని దిగదుడుకుడు, శ్రీమతి అంటే చీచి అంటూ తిడతారే మీరు, శ్రీమతి లేకపోతే మీ బతుకే బేజారు, సామజవర గమన ఓ భర్త నీకు తగున, భార్య విలువ తెలుసుకొని మసులుకో ఇకనైనా బారుల మునిగిన. పురస్కారం అందుకున్న ముదిగొండ వనగంటి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన ముదిగొండ సిద్దయ్య సిద్దు, యాదాద్రి భువనగిరి జిల్లా వళిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన వనగంటి వెంకటేష్. వీరిద్దరూ కవి, యువ రచయిత, గాయకులు. ఆదివారం సూర్యపేటలో జరిగిన 159వ శతాధిక కవి సమ్మేళనం సాహితీ కవితోత్సవంలో పాల్గొని కవితాగానం చేసి శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఈశ్వరీ భూషణం, శ్రీనాథ మహాకవి వంశీయులు 13వ తరం వారసులు కావూరి శ్రీనివాస శర్మ, శ్రీ కళావేదిక సూర్యపేట జిల్లా అధ్యక్షులు వీరాచారి, వివిధ ప్రముఖులచే సన్మానం అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 20 మంది కవులు, కళాకారులు పాల్గొన్నారని ముదిగొండ సిద్దు, వనగంటి వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.